హైదరాబాద్ లో జనసేన సభ జరగనుంది. జనసేన తెలంగాణ ఎక్స్ ఖాతాలో సమావేశంపై గద్దర్ పలుకులతో 17 సెకండ్ల వీడియో పోస్ట్ చేశారు. ఓన అత్యంత ముద్దుల తమ్ముడు పవన్, ఈ యువతరానికి నాయకత్వం కావాలి. తమ్ముడు పవన్, కాలం గొప్పది, కాలంతో కదలాలి, కాలంతో నడవాలి. రేపటి కాలం మీదే, విజయం మీదే, విజయం మీదే. ఓన అత్యంత ముద్దుల తమ్ముడు పవన్. ఈ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో పార్టీ విస్తరణ, ప్రజా సమస్యలు, అభివృద్ది అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడతారని జనసేన నేతలు చెబుతున్నారు. ఓన అత్యంత ముద్దుల తమ్ముడు పవన్, ఈ యువతరానికి నాయకత్వం కావాలి. తమ్ముడు పవన్, కాలం గొప్పది, కాలంతో కదలాలి, కాలంతో నడవాలి. రేపటి కాలం మీదే, విజయం మీదే, విజయం మీదే. ఓన అత్యంత ముద్దుల తమ్ముడు పవన్, ఈ యువతరానికి నాయకత్వం కావాలి. తమ్ముడు పవన్, కాలం గొప్పది, కాలంతో కదలాలి, కాలంతో నడవాలి. రేపటి కాలం మీదే, విజయం మీదే, విజయం మీదే. గారు మాట్లాడిన మాటలు వింటుంటే సహచర మంత్రులను ఆయన ఎలాంటి మాటలతో మాట్లాడుతున్నాడో తెలంగాణ ప్రజానికం చూస్తూనే ఉన్నారు. ఒక తెలంగాణ బిడ్డగా ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ నేను యూజ్ చేయను, ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డను కాబట్టి. ఎందుకంటే తెలంగాణలో ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్కి చోటు లేదు. ఒక మంత్రి పదవిలో ఉండి సహచర మంత్రితో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇంతకుముందు మీ పక్కనున్న మంత్రితోనే అడ్లు లక్ష్మణ్ గారితో మీరు చేసినవి, దళిత మంత్రితో మీరు చేసిన వివాదం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. తను మంచోడు కాబట్టి ఏదో సద్దుమణిగిపోయింది. మీరు హుస్నాబాద్లో గెలిచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గెలిచిన నియోజకవర్గంలో మీరేం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పిఠాపురం ప్రజలు ఆయన ఒక దైవంగా కొలుస్తున్నారు. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకసారి చూడండి, మీరు తెలుసుకోండి చాలు. ఆ తర్వాత ఒకసారి మీ కాన్స్టిట్యూన్సీ అయిపోతే మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసు. సో ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను. ఎప్పుడు మనమే మంత్రులుగా ఉన్నాం ప్రభాకర్ గారు, ఎందుకంటే కాలం మారుతుంది, రాబోయే తరంది, యువతరంది, కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది. రాజకీయాల్లో ఒక కొత్త చరిత్ర రాయబోతున్నారు. సో ఇంకా మీరు ఎక్కడో బీసీ కాలంలో ఉండి, బీసీ అంటే ఇది ఆ బీసీ కాదు, ఆ బీసీ కాలంలో ఉండి మీరు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా ఇబ్బంది పెడుతున్నా. అయినా సరే మానుకోండి ఇక నుంచి అయినా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి సినిమా నటుడు, సినిమా నటుడు, సినిమా నటుడు, దీని గురించి విమర్శలు స్టార్ట్ అవుతున్నాయి. సినిమా నటుడు అయితే రాజకీయాల్లోకి రాకూడదా? రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపించారో సినిమా నటుడు అనేది ఆల్రెడీ చూశారు మీరు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు విజయ్ గారి దాకా. మళ్ళీ ఇంకా సినిమా వాళ్ళ మీద మీకు ఎందుకంత అక్కసున్నప్పుడు కల్వకుంట్ల కవిత గారు పార్టీ గురించి అయితే 2.0 అట, ఇది సంథింగ్ టీఆర్ఎస్ 2.0. ఎస్, పార్టీలో ఏముందో తెలియదు కానీ మీ గెటప్లో మాత్రం 2.0 కనబడుతుందమ్మా. అదేళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది మహిళలకు మంత్రులు ఇచ్చారు? ఎంతమంది మహిళల్ని మంత్రులుగా చేశారు? ఫస్ట్ క్వశ్చన్ ఇది. మీరు మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు తప్పితే ఇంకో మహిళ కనిపించలేదు గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఒకసారి అర్థం చేసుకొని మీరు మాట్లాడితే, మీరు ఒక్క క్వశ్చన్ వేస్తే 100 క్వశ్చన్లు వేస్తారు తెలంగాణ ప్రజలు. మేమంతున్నది ఇక్కడ తెలంగాణ నాయకులం, తెలంగాణ కార్యకర్తలు, తెలంగాణ గురించే మేము రేపు ఫైట్ చేయబోతున్నాం. మీ మీద కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. మేము ఇంటర్ విద్యార్థులు అయితే ఏంది, డ్రగ్స్ మీద అయితే ఏంది, అనేక సమస్యలు మీ వైపు తీసుకొచ్చినాం. అదే నల్లమల్ల అడవుల గురించి, ఏదైతే యూనియన్ తవ్వకాల మీద కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాతో పాటు అప్పుడు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవన్నీ అంశాలు మీకు గుర్తుపెట్టుకోవాలి. అప్పుల్లోని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, అప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో లేరు. మీరు కొన్ని విషయాలలో తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు తెలంగాణ ప్రజల యొక్క గౌరవాన్ని అఘోరపరిచిన పని చేసిరు. మీరు మాట్లాడితే సమాజం ఒప్పుకుంటున్నాము. కవిత గారు ఆలోచించండి ఒకసారి.
ప్రభుత్వంలో మీ ఆస్తులు ఎన్ని 2009లో మీరు ప్రభుత్వంలో రానప్పుడు వీళ్ళ చిట్టా తీయండి, వీళ్ళ ఆస్తులు ఎంత. తర్వాత గవర్నమెంట్లో 10 ఏళ్ళు మీరు చేసిందే ఆట, మీరు పాడిందే పాట, మీరు ఆడిందే ఆట. ఎక్కడ పడితే అక్కడ ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్లు మీరు ఆ రోజు తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు మనకు తెలంగాణలో ఎంత అప్పు ఉంది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రతి తెలంగాణ బిడ్డకి ఇది వర్తిస్తుంది, తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజానికానికి ఇది వర్తిస్తుంది. మీ వల్ల కొన్ని లక్షల కోట్ల అప్పులైపోయినాయి. మీరు చేసిన